సైద్లో అయితే 2012 నుంచి ఇప్పటి వరకైతే చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా కూడా అక్కడ యాజమాన్యం ఎందుకు రక్షణ చర్యలు తీసుకోవట్లేదు? యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నదని కూడా కార్మిక సంఘాలు ఒక్కసారిగా ఈ ఘటన తెలిసిన తర్వాత అక్కడికి రావడం జరిగింది. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. సో గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సో ఈ ఘటనలు ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్నాయని చెప్పేసి కూడా కార్మిక సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించాలే యాజమాన్యం అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఇప్పటికే అధికారులతో మాట్లాడిన తర్వాత వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఉట్టిన ఢిల్లీ నుంచి ఆయన వైజాగ్కి బయలుదేరారు కాబట్టి సో ఘటన గల కారణాలు ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్మికులు మాత్రం పదే పదే చెప్తూ వస్తున్నారు. సో అనేక సార్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే యాజమాన్యం నిర్లక్ష్యమా తెలియదు. కానీ కార్మికులు మాత్రం ఘటనలు జరిగినప్పుడల్లా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, గాల్లో కలిసిపోతున్నాయి ప్రాణాలన్నీ కూడా. సో ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీరియస్గా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? సో అక్కడ పర్యవేక్షణ పూర్తిగా విఫలమవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో చనిపోయిన కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద బయట కూర్చొని నిరసన తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. సో వారందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా క్షతగాత్రుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతమైతే అక్కడ టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద. ఎందుకంటే లోపలికి వెళ్లేందుకు ఎవరు కూడా ధైర్యం చేయటం లేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. 2-3 ఫైర్ ఇంజన్తో ప్రస్తుతం మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అక్కడ పరిస్థితి ఇంకా మనకి పూర్తిగా అదుపులోకి రావాలంటే సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. విపరీతమైన వేడి కారణంగా ఎవరు కూడా లోపలికి వెళ్ళే ధైర్యం చేయడం లేదు. కాబట్టి ఏడి మొత్తం తగ్గిన తర్వాతనే లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారా, ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకొని మరణించారా అనే వివరాలన్నీ కూడా అప్పుడు మనకి అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది, అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం స్పాట్లోనే 8 మంది కార్మికులు మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సో మిగిలిన 2 కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. సో మిగిలిన 6 పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో మనకి అర్ధరాత్రి ప్రస్తుతం కొంత వేడి తగ్గిన తర్వాత లోపట ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? ప్రస్తుతం అయితే 16 మంది మాత్రమే లోపట పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దాని పక్కన ఇంకేమైనా ప్రమాదం చోటు చేసుకుందా, అక్కడే చోటు చేసుకుందా అనేది కూడా మనకి ఈరోజు అర్ధరాత్రి లేదంటే రేపు ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన ఎప్పటికప్పుడు గంటకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ వీళ్ళందరూ కూడా అధికారులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు. సో ఉట్టిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు బయలుదేరారు. సో మరి కాసేపట్లో అక్కడికి బయలుదేరిన తర్వాత వివరాలన్నీ అధికారుల నుంచి తెలుసుకున్న తర్వాత మీడియాతో హోంమంత్రి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి ప్రమాదానికి గల కారణము, సో మృతుల సంఖ్య ఇంకేమైనా పెరుగుతుందా, సో ప్రస్తుతం లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా, ఘటన గల కారణాలు ఏంటి అనే వివరాలనేది కూడా మరి కాసేపట్లో మనకి హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ ఐదురు అలాగే క్షతగాత్రులకైతే వైద్య చికిత్సనైతే అందిస్తున్నారు. మరి చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తుందా, ప్రకటించే ఆలోచనలు ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఎస్ తప్పకుండా చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి సో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఇప్పటికే ఉట్టిన ఢిల్లీ నుంచి ఆయన వైజాగ్ బయలుదేరారు. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వారికి కొంత సహాయం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయం రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కార్మికులందరూ కూడా. ఎందుకంటే కార్మికులు అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని కూడా వారు చెబుతూ వస్తున్నారు. సో కాబట్టి కార్మికుల ప్రాణాలు గాల్లో కాల్చిపోతున్నాయి, యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అనేక సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ యొక్క ద్రవం అంటే మెటల్ షాప్ 1 విభాగంలో ద్రవం
ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు ఒక్కసారిగా కింద పడిపోయాయి కాబట్టి సో నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అంటే ముఖ్యంగా బకెట్లు అంత వేడితో వెళ్ళేటువంటి ద్రవం ఒక్కసారిగా కుప్పగూలిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఆల్రెడీ అది చెక్ చేశారా చెక్ చేయలేదా సో అది ఎక్కడ నిర్లక్ష్యం ఉంది ఏంటి అనేది అన్ని కూడా వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యం అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారుల నిర్లక్ష్యం సో ఆ డ్యూటీలో షిఫ్ట్ వైజ్గా డ్యూటీ ఉంటుంది కాబట్టి సో అంతకుముందు షిఫ్ట్లో పనిచేసినటువంటి ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారా ఏంటి అనేది వివరాలన్నీ కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎవరైనా సరే అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మృతుల కుటుంబాలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వారికి ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా కూడా అధికారిక ప్రకటన రేపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సైదులో అయితే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాద ఘటనని అనుకోకుండా జరిగిన ఘటనగా భావించవచ్చా? ఎస్ అనుకోకుండా జరిగినటువంటి ఘటనే కాబట్టి సో అందుకు వివరాలన్నీ కూడా సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ద్రవం ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్స్ కింద పడిపోయాయి కాబట్టి సో ఈ బకెట్స్ మరి గతంలో అంటే మనకి రెగ్యులర్గా వర్క్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకున్నా అనేది ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి నిర్లక్ష్యం ఎక్కడుంది అనేది విషయమే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి సో దాన్ని గుర్తించిన తర్వాతనే మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే అంతకుముందు షిఫ్ట్లో ఉన్నటువంటి వారు వివరాలన్నీ కూడా సేకరించి వారిలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా లేకపోతే అసలు ఈరోజు జరుగుతున్నటువంటి పని మొత్తం కూడా అదనంగా ఏమన్నా పని చేశారా లేకపోతే ఏంటి అనే వివరాలన్నీ కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఒక్కసారిగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే ఒక్కసారిగా 8 మంది కార్మికులు మృతి చెందడం జరిగింది మరో 2 చికిత్స పొందుతూ మృతి చెందారు మిగిలిన 6 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి వారు 16 మంది ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు సో 16 మందే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది రైట్ సైడ్ థ్యాంక్ యూ